ఫస్ట్ టెక్నోస్ 1967 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 20, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 లాంచ్ కన్ఫర్మ్ చేసింది. వీళ్ళు అఫీషియల్ గా జూలైలో దీన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అండ్ ప్రెస్ రిలీజ్ కూడా పంపించేశారు. అంటే జూలైలో మనం నథింగ్ ఫోన్ 3 అయితే నథింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి కొద్దిగా ఫ్లాగ్షిప్ రేంజ్ లో తీసుకొస్తామని చెప్తారు. ఏ ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు చూడాలి. మరి ఎంత ప్రైస్ లో చేస్తారు. ప్రైస్ కూడా కొద్దిగా పెంచొచ్చు నథింగ్ ఫోన్ 3. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో S30 Pro Mini అని చెప్పేసి ఒక ఫోన్ ని చైనాలో లాంచ్ అయిపోతుంది. ఈ ఫోన్ ని గ్లోబల్ గా వీళ్ళు X200 FE అని చెప్పేసి తీసుకురాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది OnePlus 13s కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. కాంపాక్ట్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 6300 mAh బ్యాటరీ దాకా ఉంటుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. OnePlus 13s లో మనకి 2 కెమెరాస్ ఉన్నాయి. దీనిలో బ్యాక్ సైడ్ 3 ఉంటాయి. మెయిన్ కెమెరా అంటే టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఇవి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తుంది. 9400E ప్రాసెసర్ తోటి 1.5K డిస్ప్లే ఉంటుంది. దగ్గర స్పెక్స్ దీనివి OnePlus 13s రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ప్రాసెసర్ అది 888 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి MediaTek ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ నెక్స్ట్ 2 months లో మనం ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాంపాక్ట్ ఫోన్ ఒకవేళ OnePlus 13s హిట్ అయింది అనుకోండి, అందరూ ఇంకా తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సమ్మిట్ ఎప్పుడు అక్టోబర్లో జరుగుతుంది. అక్టోబర్ 21 నుంచి 23 ఆ డేట్స్ లో జరుగుతుంది. ఈసారి 1 month ముందుకి ప్రీపోన్ చేశారు. డేట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. స్నాప్డ్రాగన్ సమ్మిట్ ఈసారి మనకి సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్యలో జరుగుతుంది. అండ్ ఈ డేట్స్ లోనే మనకి క్వాల్కామ్ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్, ఏదైతే 88 ప్రాసెసర్ వచ్చిందో మొబైల్ ఫోన్స్ లో, దాని సక్సెసర్ 88 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్. అండ్ దాంతో పాటు వీళ్ళు X-Elite అని చెప్పేసి ల్యాప్టాప్స్ కి ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, దాని సెకండ్ జనరేషన్ కూడా మనం ఈ లాంచ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 1 month ముందు వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా మనకి 1 month ముందు అయితే వస్తాయి. స్నాప్డ్రాగన్ 8 Elite 230 ఫస్ట్ ఫోన్ మోస్ట్లీ ఐక్యూ రావచ్చు, ఐక్యూ 13 సక్సెసర్, ఐక్యూ 14 రావచ్చు, లేకపోతే OnePlus కూడా వస్తుంది. OnePlus కూడా తొందరగా తీసుకొస్తారు. OnePlus 14 రావచ్చు. అండ్ రియల్మీ కూడా ఉంది. రియల్మీ GT7 Pro సక్సెసర్, రియల్మీ GT8 Pro, ఇట్లాంటి ఫోన్స్ అని మనకి ఈ ఇయర్ వచ్చిన దానికంటే ఒక 1 month ముందు అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ MediaTek నుంచి MediaTek కూడా ఈ స్నాప్డ్రాగన్ 88 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ కి కాంపిటీటర్ ని సెప్టెంబర్ లో లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. దీంతో పాటు వీళ్ళు ఒక 2 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ కూడా ఆ రోజు డెమోకి తీసుకొస్తామని చెప్తున్నారు, డిస్ప్లే తీసుకొస్తామని చెప్తున్నారు. మనకి ప్రెజెంట్ వచ్చే ప్రాసెసర్స్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Elite సక్సెసర్, 8 Elite 2 గానీ, లేకపోతే MediaTek 9500 గానీ, ఇవన్నీ మీకు 3 nm టెక్నాలజీ బిల్డ్ అయితే ప్రాసెసర్స్. ఇప్పుడు లేదంటే 2 nm వీళ్ళు డెమోకి తీసుకురాబోతున్నారు. ఇది మేబీ 2026 లో మనం చూడవచ్చు. ప్రెజెంట్ 2025 లో మీరు 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్స్ చూస్తారు. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈరోజు జెప్టోలో మామూలుగా ఆఫర్లు రాలేదు. మా వాళ్ళు తెగ ఆర్డర్లు పెట్టారు. డెలివరీ కొన్ని చోట్ల లేకపోయినా కానీ వేరే వాళ్ళ ఇళ్ళకి కూడా ఆర్డర్లు పెట్టేసుకున్నారు అనమాట. 100 రూపాయలు వెయింగ్ స్కేల్ వచ్చినాయి అంట, పవర్ బ్యాంకులు కానీ, మిక్సర్ గ్రైండర్లు 200 రూపాయలకి. మరి గ్లిచ్ అయిందో తెలియదు కానీ ఆర్డర్లు పెట్టారు. జెప్టో కాబట్టి 10 minutes డెలివరీ అయితే ఉంటుంది. వాళ్ళు డెలివరీ అయితే చేస్తారు. ఒకవేళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఆర్డర్లు పెట్టారు అనుకోండి, వెంటనే క్యాన్సిల్ అయిపోతాయి. 5 నిమిషాల్లోనే మీకు క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వస్తుంది. జెప్టోలో అట్లా కాదు, ఎప్పుడప్పుడు వస్తుంటాయి ఈ ఆనుముత్యాలు. లాస్ట్ టైం కూడా పవర్ బ్యాంక్స్ ఇట్లాంటి వస్తే మన వాళ్ళు ఆర్డర్ పెట్టారు. ఈ రోజు అయితే పండగ చేసుకున్నారు, చాలా ప్రొడక్ట్స్ అయితే పెట్టారు. OnePlus Buds 3 1000 రూపాయలకి అయితే వచ్చింది. ఇది డీల్ నాకు బాగా అనిపిస్తుంది. OnePlus Buds 3 ఎప్పుడు 4000 ఆ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు జెప్టోలో 1000 రూపాయలకు కొన్నారు ఈ రోజు. ఇలాంటి డీల్స్ మీరు మిస్ గా ఉండాలంటే మాత్రం కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో మంది, అక్కడ దాన్ని ఫాలో అవ్వండి. ఇట్లాంటి డీల్స్ ఏమైనా వస్తే వెంటనే అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే LG 4.1 ఛానల్ హోమ్ థియేటర్ సౌండ్ బార్. ఇది మీకు 420 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇదే లోయెస్ట్ ప్రైస్. 2750 రూపాయలు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కలుపుకుంటే 12240 రూపాయలకి అయితే వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ ఇది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Nord 5, OnePlus Nord CE5 ఫోన్స్ ఫోటోస్ బయటకు వచ్చినాయి. ఇక్కడ 3 ఫోన్స్ మీకు కనిపిస్తున్నాయి. OnePlus 13s ఉంది లెఫ్ట్, దాని తర్వాత మీకు Nord 5, Nord CE5, మొత్తం 3 ఫోన్స్ కనిపిస్తున్నాయి. డిజైన్ ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నాయి. ఈసారి OnePlus MediaTek ప్రాసెసర్స్ కి వెళ్ళబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. Nord 5 లో వచ్చేసరికి 9400E ప్రాసెసర్, అండ్ Nord CE5 లో వచ్చేసరికి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం మొత్తం Qualcomm ప్రాసెసర్స్ తో వచ్చినాయి. ఇప్పుడు MediaTek ప్రాసెసర్స్ కి వెళ్ళబోతున్నట్టు రూమర్స్ అవి. OnePlus నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్స్ మనం జూన్ లో ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 13s వచ్చేసరికి జూన్ 5వ తారీఖు వస్తుంది. అండ్ OnePlus Nord CE5, OnePlus Nord 5 వచ్చేసరికి జూన్ లాస్ట్ వీక్ ఆ టైం అయితే పట్టచ్చు, లేకపోతే జూలై 1st వీక్ కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ గూగుల్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి అండ్ బ్రాడ్బ్యాండ్ తీసుకుంటారు కదా, వైఫై సర్వీసెస్ కూడా తీసుకుంటారు ఎయిర్టెల్ చాలా మంది. సో వీళ్ళందరికీ 6 months గూగుల్ OneDrive సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. దీనిలో మీకు 100 GB డేటా వస్తుంది. మొత్తం ఇది ఫ్యామిలీ ప్లాన్ అనమాట. మొత్తం ఫ్యామిలీలో 5 members ఉంటే మాక్సిమం 5 members వరకు అయితే డేటాను షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే 6 months తర్వాత 125 రూపీస్ ఉంటుంది మంత్ కి. నెక్స్ట్ మనకి క్లీన్ విజన్ అని చెప్పేసి కంపెనీ, యూరోప్ చెందిన కంపెనీ. వీళ్ళు మొత్తం ఫ్యామిలీ, దీని ఫౌండర్ గానీ వీళ్ళ ఫ్యామిలీ గానీ మొత్తం ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఒక కార్ కమ్ ఫ్లైట్ అనుకోండి, ఇది డిఫరెంట్ కొంచెం చూడడానికి. రోడ్డు మీద వెళ్తుంది, గాల్లో కూడా ఎగురుతుంది, 2 నిమిషాలు టైం తీసుకుంటుంది.
అది గాల్లో ఎగరడానికి ఆ వింగ్స్ అన్ని ఓపెన్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది అనమాట. సో దీన్ని గాల్లో కూడా ఎగిరియొచ్చు. 10,000 feet వరకు వెళ్తుంది గాల్లో. ఇది మాక్సిమం రేంజ్ వచ్చేసరికి ఇది 997 kilometers వరకు వెళ్ళగలదు. అండ్ దీన్ని అప్రూవ్ కూడా పొందింది. అండ్ వీళ్ళు ప్రజెంట్ అయితే 2025 ఎండింగ్లో ప్రీ ఆర్డర్ తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ 2026లో దీన్ని డెలివరీ చేస్తామని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర $1 million అయితే ఉంటుంది. అంటే 8 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే షాహిద్ అడుగుతున్నారు, టీవీ మధ్యలో లైన్స్ వస్తున్నాయండి, బ్లాక్ కలర్ లైన్స్ వస్తున్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకవేళ మీ టీవీ OLED టీవీ అయితే మాత్రం మేబీ పిక్సెల్ బర్న్ అయి ఉండొచ్చు, మొబైల్ ఫోన్లో గ్రీన్ లైన్ లాగా అనమాట ఇట్లాంటివి. సో ఏదో ఒక లైన్ అయితే వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏం లేదు, మనం ప్యానల్ మార్చడమే. ఎల్జీ నేను యూస్ చేసినప్పుడు కూడా నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే OLED ప్యానల్ అది. ఒకవేళ మీరు OLED డిస్ప్లే తీసుకునే పని అయితే మాత్రం డిస్ప్లే మీద వారంటీ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎక్స్టెండ్ వారంటీ ఇస్తారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది, 18,000 అట్లా తీసుకుంటారు. ఒక 4 సంవత్సరాల వరకు మీకు డిస్ప్లే ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు కొత్తది రీప్లేస్ చేస్తారు. సో నాకు అట్లా రీప్లేస్ కూడా చేశారు. మీ OLED తీసుకునే పని అయితే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే వారంటీ అయితే చూడండి. లేదు ఈ తలకైనప్పుడు నాకు వద్దనుకుంటే QLED ప్యానల్స్కి వెళ్ళండి, సామ్సంగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి మీకు OLED ప్యానల్స్ నాకు బర్న్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, మీకు కొద్దిగా ఎక్కువ కాలం అయితే వస్తాయి. నెక్స్ట్ మనకు ఆన్లైన్లో స్కామ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ వాడటం మొదలు పెట్టేశారు. వాళ్ళకి ఏమి కంప్లీట్గా బయట ఏం జరుగుతుందో కూడా నాలెడ్జ్ అయితే ఉండట్లేదు. ఒక 11 years పాప, ఈ అమ్మాయి ముంబైకి చెందిన అమ్మాయి. సో ఈ అమ్మాయికి ఆన్లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగా వచ్చి స్నాప్చాట్ ఇట్లాంటి యూస్ చేస్తూ ఉంటారు కదా వీటికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసింది. అటు పక్క కూడా అమ్మాయి అనుకుంది, అమ్మాయి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం, అమ్మాయి న్యూడ్ పిక్చర్స్ షేర్ చేస్తే ఈ అమ్మాయి కూడా షేర్ చేయడం. అంటే అటు పక్క అమ్మాయి కాదు, నార్మల్గా అబ్బాయి ఫోటోలు పంపిస్తే అమ్మాయి కూడా నమ్మేసి ఫోటోలు పంపిస్తూ ఉంటుంది, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఇప్పుడు ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉండట్లు ఇక్కడ ఏం జరుగుతుందో సొసైటీలో. సో వాళ్ళు చిన్న పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, మనం ఇట్లాంటి సంఘటనలు చాలా చూసాము. అవతల వాళ్ళు అమ్మాయి లాగా రిక్వెస్ట్లు పంపించి అమ్మాయిలను మోసం చేసి వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా అమ్మాయిలు జాగ్రత్తగా అయితే ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు మీరు ఫ్రెండ్షిప్ చేయడం ఇట్లాంటి చేయకండి. సోషల్ మీడియాకి దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఇది ఒక సంఘటన అయితే. ఇంకో సంఘటన సేమ్ ముంబైలోనే 20 ఏళ్ళ అబ్బాయి, మన వాళ్ళకి ఆన్లైన్లో వస్తుంటాయి కదా, మీరు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడవచ్చు ఇట్లాంటివి అని చెప్పేసి మనకి మెసేజ్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్ తీసుకెళ్ళింది. వాళ్ళు ఒక 2,000 రూపాయలు అయితే ఇచ్చారు, మళ్ళీ ఒక 4,000 అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అటు సైడ్ నుంచి ఏం కాల్స్ లేవు, ఫొటోస్ ఏం లేవు. సో వీడికి మళ్ళీ ఏమంటే నాకు కాల్ వచ్చింది, ఫోన్ చేసి నేను పోలీసు, నా పేరు రవీందర్ సింగ్, నువ్వు న్యూడ్ వీడియో కాల్స్ పంపిమని చెప్పేసి అమ్మాయిలు హెరాస్ చేస్తున్నావంట, ఫోటోలు పంపమని హెరాస్ చేస్తున్నావంట అని చెప్పేసి రివర్స్లో మనోడి మీద పడ్డాడు అనమాట. భయపడిపోయి దగ్గర డబ్బులు వాళ్ళు డిమాండ్ చేసినంత ఇచ్చేసారు. 2,70,000 వరకు డబ్బులు అయితే అడిగారు, డబ్బులు ఇచ్చేసారు. ఇంకా అడుగుతుంటే మనోడు చేసేదేం లేక పేరెంట్స్ని అప్రోచ్ అయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంతమందికి హ్యాబిట్ ఉంది? ఖచ్చితంగా అందరికీ హ్యాబిట్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ మీరు ఎన్ని ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కారో మొత్తం ఒక రీసెర్చ్ చేశారు. మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇండియాలో ఎలా అంటే మనం ఇట్లా స్క్రోల్ చేస్తుంటాం కదా, స్క్రోల్ చేస్తున్నప్పుడు అదొక హైట్ లాగా అనుకోండి, ఒక పేపర్ లాగా పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో దాని హైట్ పేరుకుంటే వెళ్ళిపోతే మీరు వీక్లీ 2 ఈఫిల్ టవర్స్ ఉంటాయి కదా, 2 ఈఫిల్ టవర్స్ కలిపితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ మీరు స్క్రోల్ చేస్తున్నారు. అదే మీరు మంత్లీ వెళ్ళారు అనుకోండి, బుర్జ్ ఖలీఫా ఉంది కదా, దాన్ని 3x వేసుకోండి, 3 సార్లు బుర్జ్ ఖలీఫా కలిపితే ఎంత హైట్ వెళ్తుందో అంత హైట్. అదే ఇయర్లీ చూసుకుంటే ఎవరెస్ట్ పర్వతాలు కూడా సరిపోవట్లేదు అనమాట. 4 ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కుతున్నారు మీరు, 4 సార్లు ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ స్క్రోల్ చేస్తున్నారు. తగ్గించండి, స్క్రోల్ చేయడం ఆపండి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్ అనేది దేనికి పనికి రాకుండా పోతుంది. అంటే పుచ్చిపోవడం, కుళ్ళిపోవడం అంటారు కదా, అట్లా తయారవుతుంది. ఇదేమి ఆలోచనలు మీకు రావు, మీరేమి సాధించలేరు లైఫ్లో అని చెప్పేసి మన మినిస్టర్ అయితే ఒక రిపోర్ట్ విడుదల చేసింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ స్క్రోల్ చేయకండి, కొద్దిగా హైట్ తగ్గించండి. మళ్ళీ కరోనా విజృంభిస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. దగ్గర ఇండియాలో 257 కేసులు అయితే నమోదైనాయి. ఏషియాలో చూసుకుంటే సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ ఇవన్నీ కలిపితే దగ్గర 14,200 కేసులు అప్పుడు ప్రజెంట్ నమోదైనాయి. మరి తీవ్రత అయితే ఎక్కువ లేదు, మైల్డ్ ఉన్నాయి లక్షణాలు. మరి మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంత అయితే లేదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మన మినిస్ట్రీ హెచ్చరిస్తూ ఉంది. మీరు కొంచెం మాస్కులు ఇట్లాంటివి ధరించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ కొన్ని నెలలు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. ఇంకొక 8,000 సబ్స్క్రైబర్స్కి మనం దూరంలో ఉన్నాం, 48 lakhsకి. ఒకవేళ మీరు మన టెక్ న్యూస్ డైలీ చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.